ప్రమాదకరంగా మూల మలుపులు, కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు, తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు. ఓరి నాయన! ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు జరిగినా ఎవడు పట్టించుకోలేదండి చూడండి ఈడు. ఈ మూల మలుపు ఎట్లుంది, అటు నుంచి ఎవడొచ్చినా కనపడదుగా. మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళే ఎక్కడిది పాలకవీడా? సో మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారుల్లో మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మూల మలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల వెంట కంప చెట్లు విపరీతంగా పెరిగి దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపుల వద్ద జరిగే ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. మితిమీరిన వేగం, మలుపు వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదాలకు ఒక కారణమైతే, ప్రమాదాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం మరో కారణం. కొంత దూరంలో మలుపు ఉందనగా వాహనదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రస్తుతం అటువంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అధిక లోడు వాహనాలే కారణం అంటండి దీనికి. సో మండలంలో గడిచిన ఏడాది వ్యవధిలో 20కి పైగా రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. ఇది అధికారికంగా ఉన్న లెక్కలు. అనధికారికంగా జరిగిన దుర్ఘటనలు, రాజీ పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్డు మూల మలుపు వద్ద జరుగుతున్నవే. అతివేగంతో పాటు ఈ మూల మలుపు వద్ద నిబంధనలను ఉల్లంఘించి అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ద్విచక్ర వాహనంపై ముగ్గురేసి ప్రయాణించడం, ఆటోల్లో 12 మందికి పైగా ప్రయాణికులతో నడపడం తరచూ దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మృత్యు మార్గాలుగా మారినాయి అంటే ఇవి ఎక్కడి నుంచి? జాన్ పహాడ్ నుంచి నేరేడు చెర్లకు వెళ్లే ప్రధాన రహదారి మూల మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గుడిగుంట్లపాలెం మూల మలుపులో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై పడటంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నేటికి మంచానికే పరిమితమయ్యాడు. కల్మట్ తండాల ఇటీవల మూల మలుపు వద్ద లారీ ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పాలకవీడు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనే వ్యక్తి మృతి చెందారు. అదే చోట లారీ ప్రమాదంలో 8 గొర్రెలు మృత్యువాటి పడ్డాయి. ఇక బెట్టేగూడెం, హనుమయ్యగూడెం మధ్యలో ఉన్న మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదకరంగానే రోడ్డు పక్కనే ఉన్న మిషన్ భగీరథ గేట్ వాల్ను ఢీకొని 20 సంవత్సరాల యువకుడు మరణించాడు. ఇలా మూల మలుపుల్లో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో దీనిపై ఎస్ఐ కె లక్ష్మీ నరసయ్య ఏమంటారంటే, ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులు పోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. నిత్యం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మైనర్లు వాహనాలు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి గురించి కదండి, ఆ మూల మలుపుకి సొల్యూషన్ ఏంటి? అది కదా మీరు చూడాలి. ఇప్పుడు మీరేమంటున్నారు, నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తున్నాం అన్నారు, హెచ్చరిక బోర్డులు పెడితే మళ్ళీ పోయాయన్నారు. మరి వాటి గురించి కదా మీరు చూడాలి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలైతే అక్కడ ఏమన్నా ఒక స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయొచ్చు కదా హ్యాపీగా. ఇలాంటి జరగకుండా ఉంటాయి. త్వరలో పరిష్కరిస్తారట ఆర్ఎండ్బి జేఈ నాయని ప్రీతి గారు. ఇంకో 10 మంది చనిపోయాక పరిష్కరిస్తారండి మీరు? ప్రీతి గారు సరిపోలేదు, ఇక్కడ చనిపోయింది. ప్రమాదకరంగా ఉన్న మూల మలుపు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం. రోడ్ల వెంట ఉన్న ముళ్ళ పొదలు తొలగించాం. త్వరలో సూచిక బోర్డు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఇక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మూల మలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సూచిక బోర్డులతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదు. మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని చెప్తున్నారు. ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మనం.